ఇరాన్కి ఆ మధ్యన ఏదైతే హమాస్కి సంబంధించినటువంటి చీఫ్ వచ్చి, పాలస్తీనాకి సంబంధించినటువంటి చీఫ్ వచ్చి పర్టికులర్గా ఇరాన్ రక్షణలో ఉండగా ఇరాన్లోనే లేపి అవతల పడేసింది ఇజ్రాయెల్. అలాంటి ఇంపాక్టే తాజాగా జరిగినటువంటిది. యెమెన్ అనేటటువంటిది తీవ్రవాదులే నడుపుతున్నారు, హౌతీ తీవ్రవాదులే నడుపుతున్నారు. అక్కడ ప్రభుత్వం కూడా హౌతీ తీవ్రవాదులది. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి అహ్మద్ అల్ రహ్వీ కూడా వాళ్ళ మనిషే. ఓ రకంగా యెమెన్లో సైనిక ప్రభుత్వం అనే కంటే తీవ్రవాద ప్రభుత్వం నడుస్తోంది. ఈవెన్ అమెరికన్ యుద్ధ నౌకల్ని సైతం ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్కి చుక్కలు చూపించారు హౌతీ తీవ్రవాదులు. ఆ హౌతీ తీవ్రవాదుల యొక్క హెడ్డు, అట్లాగే యెమెన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రిని లేపి అవతల పడేసింది. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుండగా మిస్సైల్తో లేపి అవతల పడేసింది. ఇది ఇజ్రాయెల్ వ్యవహార శైలి అన్నటువంటిది. ఒక ప్రభుత్వాన్ని లేపి అవతల పడేసేటటువంటి తెగువ దానికి ఉంది అన్నది మరోసారి నిరూపించింది.